నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ మూవీ నేను సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన తెలుగు సైడ్ అయితేనేమో భారతీయుడు 2 అని వచ్చింది అండ్ ఇండియా 2 అనేసి కూడా 2 నేమ్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఈ మూవీ చూసుకుంటే మాత్రం కమల్ హాసన్ గారిది ఉంది అండ్ భారతీయుడు 1కి సీక్వెల్. మూవీ యొక్క డ్యూరేషన్కి వచ్చేసరికి 3 hours డ్యూరేషన్తో పాటు వస్తుంది. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అనమాట. అండ్ ఇక్కడ సర్టిఫికేషన్ చూసుకుంటే యూఎస్ సర్టిఫికేషన్తో పాటు వచ్చింది. అండ్ ఆబ్వియస్గా లీడ్ యాక్టర్స్ చూసుకుంటే మాత్రం మన కమల్ హాసన్ గారు ఉన్నారు, సిద్ధార్థ గారు ఉన్నారు, రకుల్ ప్రీత్ సింగ్ గారు, కాజల్ గారు అండ్ ప్రియా భవానీ గారు ఉన్నారు, వివేక్ గారు, బోబిన్ సిమ్రా గారు, సముద్రగాని గారు, నితిన్ వేణు గారు అండ్ ఢిల్లీ గణేష్, బ్రహ్మానందం గారు అండ్ జగన్ పురుషోత్తమ్, కాళిదాస్ గారు, చాలా చాలా మంచి మంచి యాక్టర్స్ అందరూ కూడా ఈ మూవీలో అయితే యాక్టింగ్ అయితే చేసారు బై. నాకైతే మంచిగా అనిపించింది. ట్రైలర్ పర్లేదు బై. కమల్ హాసన్ గారిది డిఫరెంట్ లుక్ అయితే చూస్తాము. రీసెంట్గా కల్కిలోనే మంచి పర్ఫార్మెన్స్ చేసారు. ఇందులో కూడా ఇంకొక రోల్ తీసుకొని ఇంకొక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ రోల్ వస్తారు. చూద్దాం ఎలా ఉంటుంది. దీనికి సంబంధించిన పబ్లిక్ టాక్ గ్రౌండ్లోకి వెళ్ళి పబ్లిక్ టాక్ తీసుకొస్తాను. దాని తర్వాత నెక్స్ట్ డే నా రివ్యూ అయితే తీసుకొస్తాను. వెయిట్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే సారంగ దరియా అనే ఒక మూవీ అయితే ఉంది బై. ఈ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 21 minutes డ్యూరేషన్ ఉంది. డ్రామా అండ్ ఫ్యామిలీ ఉందన్నమాట. యువే సర్టిఫికేషన్తో పాటు ఈ మూవీ అయితే వస్తుంది. ఇక్కడ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రం రాజు రవీంద్రన్, శివకుమారు, యశ్విని, మోహిత, నీలప్రియ అండ్ శ్రీకాంత్ అయ్యంగారు, హర్షవర్ధన్, మధులత వీళ్ళందరూ కూడా ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు బై. నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది, కొంచెం బాగానే అనిపించింది. చూద్దాం ఇలా రెస్పాన్స్ ఏంది, మూవీకి సంబంధించిన అప్డేట్ ఉంటే అయితే తీసుకొస్తాను, లేకపోతే ఇట్లా సపరేట్ రివ్యూ అయితే ట్రై చేస్తాను తీసుకురానికి. దాని తర్వాత నెక్స్ట్ మూవీ చూసుకుంటే మాత్రం బాలీవుడ్ నుంచి అనమాట రీమేక్ మూవీ. ఏది? సర్ఫిరా. ఎవరిదంటే సూర్య గారిది మూవీ ఉంది కదా, ఆకాశమే నీ హద్దు అని తెలుగులో రిలీజ్ అయినప్పుడు మూవీ. వీళ్ళు దాన్ని మళ్ళీ రీమేక్ చేశారు. ఆబ్వియస్గా మనకు అంత తెలిసిందే బాలీవుడ్ కదా. సో మన వాళ్ళైతే అక్షయ్ కుమార్తో పాటు రీమేక్ తీసారు. సో ఎందుకు తీస్తారో అనిపిస్తుంది నాకైతే. రీమేక్స్ వదిలేసి ఓన్ కంటెంట్ తీసుకుంటే బాగుంటుంది అనేసి అనుకుంటాను. ఇక్కడ సర్ఫిరా అనే టైటిల్తో పాటు వస్తుంది. ఈ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 35 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. బయోగ్రఫీ అండ్ డ్రామా యూ సర్టిఫికేషన్తో పాటు అయితే వచ్చింది అనమాట. అవి మెయిన్ యాక్టర్స్ చూసుకునే మాత్రమే మీకు అందరూ తెలిసింది అక్షయ్ కుమార్ గారు, ప్రశాంత్ రావల్ గారు, రాధిక మదన్ గారు అండ్ సీమా బిస్వాల్ గారు ఈ మూవీలో లీడ్ యాక్టర్స్లో అయితే యాక్టింగ్ అయితే చేసిరన్నమాట. అవి అండ్ ఇవి ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అప్డేట్ అన్నమాట. ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ అలా కలుసుకుందాం.